రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ ఒకరిగా ఉంటారన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటల జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు హరీష్ రావు. 610 జీవో గురించి తనకు జయశంకర్ సారే ఓనమాలు నేర్పారని, ఉద్యమాన్ని కేసీఆర్ రూపంలో నడిపించారన్నారు హరీష్. తెలంగాణ అనేటువంటి దాన్ని మలిదశ ఉద్యమానికి అందించినటువంటి గొప్పతనం జయశంకర్ గారిదే. నిజంగా ఆ ప్రయత్నం తను చేసి ఉండకపోతే ఇంత పెద్ద ఎత్తున మనకు మళ్ళీ కేసీఆర్ గారు లాంటి నాయకుడు వచ్చి ఉద్యమం ముందుకు పోవునా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే పుస్తకాల రూపంలో, తన ప్రసంగాల రూపంలో నిరంతరం ఈ యొక్క భావ వ్యాప్తిని వారు కలిగించి కేసీఆర్ గారి చేతిలో ఉద్యమాన్ని పెట్టినారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ గారితో పాటు 2001 నుంచి చివరికి తన శ్వాస విడిచే వరకు కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి ఒక సిద్ధాంతకర్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా వారు ఈ ఉద్యమాన్ని కేసీఆర్ గారితో పాటు ముందుకు నడిపించేటట్టు ఒక గొప్ప ప్రయత్నం చేసినారు. చివరికి వారు చనిపోయినప్పుడు ఒకసారి చూస్తే, వారు చనిపోయినప్పుడు ఏముంది తన ఆస్తి అని ఒకసారి గమనిస్తే, ఒక పాత మారుతి 800 కారు, కొన్ని పుస్తకాలు, అంతకుమించి ఏమీ లేదు ఆస్తి. జీవితంలో పెళ్లి కూడా చేసుకోలే, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా తన జీవితం